శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. తద్వారా ఈ సమాచారం 10 మంది వద్దకు వెళుతుంది. అయితే వినాయక చవితి భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. ఈ వినాయక చవితికి చాలా ప్రాముఖ్యత ఉంది. కావున సెప్టెంబర్ 7వ తారీఖున ఈ యొక్క వినాయక చవితి వస్తుంది. మరి వినాయక చవితిని గణపతి పూజ ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ఈ గణపతి పూజకి కావాల్సిన సామాగ్రిని ముందుగా తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, గంధము, అగరవత్తులు, హారతి కర్పూరం, వక్కలు, ఖర్జూరాలు, తెలుపు టవలు, జాకెట్ ముక్కలు, కొబ్బరి కొడకలు, కలశం చెంబు, రాగి చెంబు, అదేవిధంగా స్వామివారికి యజ్ఞోపవీతము, వస్త్రము, అలాగే స్వామివారికి లడ్డు అంటే ఇష్టం కాబట్టి లడ్డు, అదేవిధంగా ఏకవిశంతి పత్రాలు అంటే 21 రకాల ఆకులు, గరికె, కొబ్బరికాయలు, నైవేద్యాలు, అలాగే పాలవెల్లిని కూడా తీసుకొని ఈ సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలి. ముందు రోజే తెచ్చిపెట్టుకొని ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకొని ఇంటిలోని గడపలకు పసుపుని అలంకరించి ముగ్గులు వేసుకొని ఇంటిని శుభ్రపరచుకో. ఈ తలస్నానం ఆచరించి ఇంటిని శుభ్రపరచుకో. ఈ విధంగా శుభ్రపరచుకున్నాక ఇంటిలో తూర్పు వైపు కానీ పశ్చిమ వైపు కానీ వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకో. ఒక టేబుల్ని ఏర్పాటు చేసుకొని ఈ టేబుల్ని తూర్పు వైపు కానీ పశ్చిమ వైపు కానీ పెట్టుకొని ఆ టేబుల్ మీద ఈ తెలుపు టవల్ని పరిచి బియ్యం పోసుకోవాలి. ఈ విధంగా బియ్యం పోసుకున్న తర్వాత గణపతిని పెట్టుకోవాలి. మట్టి గణపతిని పెట్టుకోండి. విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మట్టి గణపతిని మాత్రమే పూజించండి. విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా గణపతిని పెట్టుకున్న తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. కలశం ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. ఇంతకుముందు పెట్టుకున్నాము బాగానే ఉంది అనుకుంటే పెట్టుకోండి, లేదు అంటే లేదు. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత పసుపు గణపతిని సిద్ధం చేసుకొని ఒక తమలపాకులో కొబ్బరి కుడకని పెట్టుకొని ఆ కొబ్బరి కుడకలో ఈ యొక్క పసుపు గణపతిని పెట్టుకొని విడిపూలు, అక్షతలు, ఒక చెంబులో నీళ్లు ఏర్పాటు చేసుకొని స్వామివారికి మంచిగా అలంకరణ చేసుకొని స్వామివారికి వస్త్రాన్ని స్వామివారికి పెట్టి అదేవిధంగా అఖండ దీపాన్ని కూడా పెట్టాలి. మీరు ఎన్ని రోజులైతే మీ శక్తి కొలది 3 కానీ 5 కానీ 9 కానీ విధంగా ఎన్ని రోజులైతే పెట్టదలుచుకున్నారో అన్ని రోజులు ఈ యొక్క అఖండ దీపాన్ని పెట్టుకోవాలి. అది వెలుగుతూనే ఉండాలి. అఖండ దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత గణపతిని పూజ చేసుకోండి. గణపతికి అక్షతలు ప్రోక్షణ చేసి పూలతోని గణపతికి అష్టోత్తరంతో పూజ చేయండి. లేదంటే ఓం గణేశాయ నమః అనుకుంటూ 108 సార్లు స్వామివారికి పూలను సమర్పించండి. ఈ విధంగా పూలను సమర్పించిన తర్వాత
ఏకవిశంతి పత్రాలు 21 రకాల ఆకులు అవి దొరుకుతాయి మార్కెట్లో. అవి కూడా తీసుకొచ్చుకొని స్వామివారి దగ్గర పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత స్వామివారికి ధూపము, దీపము, నైవేద్యము, హారతిని చూపించి గణపతి యొక్క వ్రత కథను చదువుకొని, అక్షతలు పట్టుకొని గణపతి యొక్క వ్రత కథను చదువుకొని మీ తలపైన వేసుకోండి. ఈ విధంగా గణపతి పూజను నిర్వహించుకోండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ సామాగ్రి అంతా ముందు రోజు ఏర్పాటు చేసుకొని బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవండి. అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకోండి. ఇంటిని అలంకరణ చేసుకోండి. గడపకు పసుపు రాసి ముగ్గులు వేయండి. గణపతిని ఒక టేబుల్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పెట్టుకొని ఈ విధంగా పూజను నిర్వహించుకోండి. తద్వారా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అంటే మనం ముందుగా ఏదైనా పూజా కార్యక్రమాన్ని కానీ ఏదైనా పనిని కానీ ప్రారంభించే ముందు గణపతిని పూజించడం ఆనవాయితీ. అంటే గణపతి విఘ్నాలకు అధిపతి. మనం చేసే కార్యక్రమం ఏదైనా విజయం కలగాలని ఆ గణపతిని పూజించడం జరుగుతుంది. విఘ్నాలకు అధిపతి గణపతి. అటువంటి శక్తివంతమైన గణపతిని మన ఇంట్లో పూజించుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాం. మట్టి గణపతిని మాత్రమే ఇంట్లో ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. తద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. అలాగే స్వామివారికి మీరు ఎన్ని రోజులు అయితే ఇంట్లో ఉంచుకొని పూజ చేసుకోదలుచుకున్నారో అన్ని రోజులు స్వామివారికి నైవేద్యాలను మంచిగా వండి పెట్టండి. అంటే స్వామివారు భోజన ప్రియుడు కనుక స్వామివారికి మంచి నైవేద్యాలను వండి ప్రతిరోజు పెట్టండి. అదేవిధంగా పూజ అయిపోయిన తర్వాత, హారతి అయిపోయిన తర్వాత స్వామివారి ముందు గుంజీలను తీయండి. గుంజీలు అంటే స్వామివారికి చాలా ఇష్టం. ఎందుకంటే స్వామివారు గుంజీలు తీయలేరు కనుక స్వామివారికి రానిది ఏదైనా ఇతరులు చేస్తే ఆయన సంతోషిస్తారు. కావున స్వామివారిని సంతోషించే విధంగా గుంజీలను తీసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. అదే మన మనుషులైతే మనకు రానిది ఇతరులకు వస్తే అసూయ, కుళ్ళు, కోపము అన్నీ కలుగుతాయి. అదే గణపతికి ఆ విధంగా ఉండదు. తనకి రానిది ఇతరులకు వస్తే గణపతి సంతోషిస్తాడు. గణపతిని చూసి మనం ఇది నేర్చుకోవాలి. ఇది మనకు రానిది ఇతరులకు వస్తే సంతోషించాలి. ఈ విధంగా గణపతిని పూజించండి. ఆ గణపతి నవరాత్రులను నిర్వహించుకోండి. తద్వారా సత్ఫలితాలను పొందండి. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం గణేశాయ నమః.